ఈ వీడియోలో మనం దశాంశ సంఖ్యలను ఎలా పోల్చవచ్చో తెలుసుకోబోతున్నాం. ఇంగ్లీష్‌లో దీనిని కంపేరింగ్ డెసిమల్ నంబర్స్ అని పిలుస్తారు. మనం ఒక చిన్న కృత్యం ద్వారా మొదలుపెట్టి దశాంశ సంఖ్యలను ఎలా పోల్చవచ్చో తెలుసుకుందాం. చూడండి, దశాంశ సంఖ్యలు లేదా భిన్నాలు ఇలా ఉన్నాయి. 0.29, 31/100, 55/100. అయితే ఇలా దశాంశ సంఖ్యల రూపంలో ఉన్న వాటిని భిన్న రూపంలోను, అదేవిధంగా భిన్న రూపంలో ఉన్న వాటిని మనం దశాంశ సంఖ్యల రూపంలోను రాసే ప్రయత్నం చేద్దాం. ముందుగా 0.29 దీన్ని మనం భిన్న రూపంలో ఇలా రాయవచ్చా? 29/100. అదేవిధంగా 31/100ని మనం దశాంశ రూపంలో ఎలా రాయవచ్చు? 0.31. అదేవిధంగా 55/100ని మనం దశాంశ రూపంలో ఎలా రాయవచ్చు? 0.55. అయితే చివరగా మరొక ఉదాహరణ ఇస్తున్నాను చూడండి. 4/100 ఇది భిన్న రూపంలో ఉంది. దీనిని దశాంశ రూపంలో ఎలా రాయవచ్చు అండి? ఇదేనా? 0.4. ఇది సరైన సమాధానమేనా? కాదు. దీనికి సరైన సమాధానం ఏమిటి? 0.04. మరి ఏమిటి తేడా 0.4కి, 0.04కి గమనించి చూడండి. ముందుగా నేను ఇలా ఒక పెద్ద పెట్టెలు తీసుకుంటున్నానండి. అంటే ఒక పెద్ద చతురస్రం తీసుకొని దాన్ని పెట్టెలుగా విభజించాను. మొత్తం పెట్టెలు 100గా ఉన్నాయి అనుకుందాం. అదేవిధంగా మరొక పెట్టెను కూడా ఇలా తీసుకుందాం. ఇందులో చిన్న పెట్టెలు 100 ఉన్నాయి. ముందుగా మొదటి పెట్టెలో నేను కేవలం 4 చిన్న పెట్టెలు తీసుకున్నాను. అవునా? దీనిని ఇలా రాయవచ్చా? మొత్తం 100 పెట్టెలో 4 చిన్న పెట్టెలు తీసుకున్నాను. కాబట్టి దాని భాగం 4/100. మరి కుడివైపు ఏం చేస్తున్నాను అంటే మొత్తం 100 పెట్టెలలో నేను 40 పెట్టెలు తీసుకుంటున్నాను. ఇలా 40/100. మీరు గమనించి చూడండి, ఎడమవైపు 100లో 4 పెట్టెలు మాత్రమే తీసుకున్నాను. కుడివైపు 100లో 40 పెట్టెలు తీసుకున్నాను. చాలా సులభంగా చెప్పవచ్చు ఇప్పుడు ఏది పెద్దది, ఏది చిన్నది. అయితే ముందుగా ఈ భిన్నాలను దశాంశాలలో ఎలా రాయవచ్చో తెలుసుకుందాం. 4/100 కదా! ఇది భిన్న రూపం. దశాంశ రూపంలో ఎలా రాస్తాము అంటే, ముందుగా 4 తీసుకొని, మనం దానిని 100తో భాగిస్తున్నాం. 100తో భాగించడము అంటే, భాగాహారంలో 2 సున్నాలున్నాయి కదా! మనం కుడివైపు నుంచి ఇలా 2 స్థానాల తర్వాత దశాంశ బిందువుని గుర్తించాలి. అయితే ఒక స్థానంతో 4 సరిపోతుంది. రెండవ స్థానం లేదు కదా! ఏ అంక లేదు. కాబట్టి 0ని పెడతాం. చివరగా ఈ రెండింటి తర్వాత మనం దశాంశ బిందువుని ఇలా పెడతాం. అంటే 4/100ని భిన్న రూపం నుంచి దశాంశ రూపంలో ఇలా రాయవచ్చు. 0.04. అయితే మరొక రకంగా దీన్ని ఎలా రాయవచ్చు అంటే, దశాంశ బిందువుకు కుడివైపున ఏముంది? 0 ఉంది కదా మొదటగా. ఈక్వల్ టు 0/10 ప్లస్ 4/100. ఇలా కుడివైపు వెళుతున్న కొద్దీ మనకు భిన్న భాగంలో 10 పెరుగుతూ ఉంటుంది. అయితే ఎడమవైపు పూర్ణాంక భాగం 0 ఉంది కాబట్టి నేను దాన్ని తీసుకోలేదు. చివరగా దీని విలువ ఏమవుతుంది? 4/100. మరి అదేవిధంగా 40/100 ఎలా అవుతుందో చూడండి. 40/100 దీన్ని మనం ఎలా రాస్తాము అంటే, దశాంశ రూపంలో ముందుగా 40ని తీసుకుందాం. అవునా? కుడివైపు నుంచి మనం 2 స్థానాలు రావాలి. ఎందుకని? హారంలో 100 ఉంది కాబట్టి. 2 స్థానాల తర్వాత ఇలా మనం దశాంశ బిందువును పెట్టుకుంటాం. అయితే దీన్ని మరొక రకంగా ఎలా రాయవచ్చు? ఇలా రాయవచ్చా? ఈక్వల్ టు 4/10 ప్లస్ 0/100. అంటే చివరగా దీని విలువ ఏమవుతుంది? 4/10. మీరు గమనించి చూడండి, 40/100 అన్నా 4/10 అన్నా కూడా సమానమే. అయితే కుడివైపు ఉన్నదాన్ని, ఎడమవైపు ఉన్నదాన్ని మీరు గమనిస్తే ఇలా చూడండి. 4ని ఎడమవైపు 100 భాగాలు చేశారు. కుడివైపు 10 భాగాలు మాత్రమే చేశారు. కాబట్టి ఏది చిన్నది, ఏది పెద్దది? చాలా సులభంగా చెప్పవచ్చు కదా! 4/100 చిన్నది, 4/10 పెద్దది. కాబట్టి ఇలా రాయవచ్చు. 0.04. 4/100 అంటే 0.04. అదేవిధంగా 4/10 అంటే 0.4. కాబట్టి 0.04, 0.4తో పోల్చినప్పుడు చిన్నది, లెస్ దెన్ అని చెప్పాం. తర్వాత మనం మరికొన్ని ఉదాహరణలు చూద్దాం. 1.092, 2.123 ఈ రెండింటిలో ఏది పెద్దదండి? ఇలా 2 సంఖ్యలు ఇచ్చి దశాంశ సంఖ్యలు ఏది పెద్దది, ఏది చిన్నది అన్నప్పుడు మనం ఎడమవైపు నుంచి చూసుకుంటూ వెళ్ళాలి. ఎడమవైపు మీరు గమనించి చూస్తే పూర్ణాంక భాగం చూడండి. మొదటి సంఖ్యలో 1 ఉంది. రెండవ సంఖ్యలో 2 ఉంది. ఇలా ఎడమవైపు నుంచి చూసినప్పుడు పూర్ణాంక భాగం ఏ సంఖ్యకు పెద్ద మొత్తంలో ఉంటుందో ఆ సంఖ్య పెద్దది. ఇక్కడ మొదటి సంఖ్యలో పూర్ణాంక భాగం 1 ఉంది. రెండవ సంఖ్యలో పూర్ణాంక భాగం 2 ఉంది. దీనిని మనం దిగువ తరగతుల్లో నేర్చుకొని ఉన్నాము చూడండి ముందు వీడియోలో. కాబట్టి ఏ సంఖ్య చిన్నది? మొదటి సంఖ్య చిన్నది, రెండవ సంఖ్య పెద్దది. కాబట్టి ఇలా రాయవచ్చు. 2.123 గ్రేటర్ దెన్ 1.092. ఎందుకంటే రెండవ సంఖ్యలో పూర్ణాంక భాగం మొదటి సంఖ్యలో పోల్చినప్పుడు పూర్ణాంక భాగం కన్నా ఎక్కువ కాబట్టి పూర్ణాంక భాగం ఎక్కువైనప్పుడు ఆ సంఖ్య పెద్ద సంఖ్యగా చెప్పవచ్చు. తరువాత మరొక ఉదాహరణ. 1.293, 1.052. మీరిక్కడ గమనించి చూడండి, 2 సంఖ్యలలోనూ పూర్ణాంక భాగాలు సమానంగా ఉన్నాయి. మరి పూర్ణాంక భాగాలు సమానంగా ఉన్న సమయంలో మనం ఏం చేస్తాము అంటే,
ఇలా విస్తరించి వ్రాసే ప్రయత్నం చేద్దాం. ముందుగా చూడండి 1.293ని ఇలా రాయవచ్చా? 1 ప్లస్ 2/10 ప్లస్ 9/100 ప్లస్ 3/1000 ఇది సంఖ్య విస్తరణ రూపం. అదేవిధంగా కుడివైపు ఉన్న సంఖ్యను కూడా మీరు గమనించి చూడండి. 1 ప్లస్ 0/10 ప్లస్ 5/100 ప్లస్ 2/1000 ఇలా రాసుకుంటూ వెళితే రెండింటిని ఇప్పుడు పోల్చి చూడండి. రెండింటిలోనూ మొదటి సంఖ్య పూర్ణాంక భాగం 1గా ఉందా? మరి దశాంశ భాగంకి వచ్చేసరికి చూడండి, మొదటి సంఖ్యలో 2/10 ఉంది, రెండవ సంఖ్యలో 0/10 ఉంది. ఏది పెద్దదండి? మొదటి సంఖ్యలో 10లో 2 భాగాలు ఉన్నాయి, రెండవ సంఖ్యలో కేవలం 10లో 0 భాగం, అంటే ఏ భాగము లేదు. కాబట్టి మొదటి సంఖ్య పెద్దదవుతుందా లేదా? ఇలా అంటే దశాంశం నుంచి కుడివైపుకి వెళ్ళినప్పుడు ఏ సంఖ్యలో పెద్ద మొత్తం వస్తుందో ఆ సంఖ్యనే పెద్దదవుతుంది. ఇలా 1.293 ఇస్ గ్రేటర్ దెన్ 1.052. తరువాత మరొక ఉదాహరణ 2.352, 2.43. ఈ రెండింటిలోనూ ఏది పెద్దదండి? రెండింటిలోనూ పూర్ణాంక భాగం సమానంగా ఉంది. మీరు గమనించి చూడండి, మొదటి దానిలో 352గా కనిపిస్తుంది మీకు, రెండవ దానిలో 43 మాత్రమే కనిపిస్తుంది. అది చాలా తప్పు అండి. ఇలా మనం దశాంశ భాగానికి వచ్చినప్పుడు మనం మొత్తంగా చూడాలి తప్ప ఇలా కేవలం కొన్నిగా చూడకూడదు. అంటే ఉదాహరణ ఏమిటంటే, దశాంశ భాగం నుంచి చివరి అంకె తర్వాత మనం ఎన్ని సున్నాలు పెట్టుకున్నా సమానంగానే ఉంటుంది. అంటే ఉదాహరణకు ఇలా సున్నాలు ఎన్ని చేర్చుకున్నా కూడా అంతిమ ఫలితం ఏమీ మారదు. ఇప్పుడు గమనించి చూడండి, ఎడం వైపు ఎలా ఉంది? 3, 5, 2 సున్నాలు ఉన్నాయి కదా, అంటే 35,200గా కనిపిస్తుంది. కుడివైపు ఏమో 43,000గా ఉంది. కాబట్టి ఇలా మనం ప్రయత్నించకూడదు. ఎలా చూడాలి అంటే, ఎప్పుడూ కూడా దశాంశ బిందువు నుంచి కుడివైపుకి వెళుతున్న సమయంలో ఏ సంఖ్యలో పెద్ద మొత్తంలో అంకె ఉంటుందో అదే పెద్దదవుతుంది. మొదటి సంఖ్యలో గమనించండి, రెండవ సంఖ్యలో గమనించి చూడండి. అవునా? మొదటి సంఖ్యలో ఎలా ఉంది? పూర్ణాంక భాగానికి దశాంశ బిందువు తర్వాత 3 ఉంది. అదే రెండవ సంఖ్యలో దశాంశ బిందువు తర్వాత 4 ఉంది. అవునా? ఏది పెద్దది? 4 పెద్దది. కాబట్టి ఇక్కడేమో 3 ఉంది, ఇక్కడేమో 4 ఉంది. 3 చిన్నది, 4 పెద్దది దశాంశ బిందువు తరువాత. కాబట్టి ఇలా రాయవచ్చా? 2.352 ఇది లెస్ దెన్ 2.43. అయితే మరొక రకంగా 2.43ని మనం ఇలా రాసుకోవచ్చు కదా, 2.430 కూడా రాసుకోవచ్చు. ఎప్పుడైనా సరే దశాంశ బిందువు తర్వాత ఉన్న చివరి అంకె తర్వాత, ఇక్కడ దశాంశ బిందువు తర్వాత చివరి అంకె ఏంటి? 3. దాని తర్వాత మనం ఎన్ని సున్నాలు ఉంచినా ఫలితం సమానమే. కాబట్టి 2.43 అన్నా 2.430 అన్నా 2 ఒకటే. అది దేనికన్నా పెద్దది? 2.352 కన్నా పెద్దది, లేదా 2.352 ఇది లెస్ దెన్ 2.430. మరొక ఉదాహరణ 3.525, 3.569. ఇక్కడ కూడా మీరు గమనించి చూడండి, పూర్ణాంక భాగాలు సమానం. అదేవిధంగా దశాంశ బిందువు తర్వాత ఉన్న మొదటి అంకెలు కూడా సమానంగా ఉన్నాయి. అంటే ఇలా దశాంశ బిందువుకి ఎడమవైపు ఉన్న పూర్ణాంక భాగం సమానం, దశాంశ బిందువు తర్వాత ఉన్న మొదటి అంకెలు కూడా సమానం. ఇటువంటి సమయంలో మనం దశాంశ బిందువు తర్వాత ఉన్న మొదటి అంకె కాకుండా తరువాత అంకెలను పోల్చాలి. ఇలా ఇక్కడ చూడండి, ఇక్కడేముంది? మొదటి సంఖ్యలో దశాంశ బిందువు తర్వాత 5 ఉంది, తర్వాత 2 ఉంది కదా, ఇలా 2 ఉంది. మరొక సంఖ్యలో ఇక్కడేముంది? 6 ఉంది. ఏది పెద్దదండి? 2 పెద్దదా, 6 పెద్దదా? 2 చిన్నది, 6 పెద్దది, అంటే ఇలా. కాబట్టి మొత్తంగా సంఖ్య ఏమవుతుంది? 3.525 ఇది లెస్ దెన్ 3.569. ఈ వీడియోలో మనం ఏం నేర్చుకున్నాం? దశాంశాలను ఎలా పోల్చాలో మనం నేర్చుకున్నాం. దశాంశ భిన్నాలు లేదా దశాంశ సంఖ్యలను ఎలా పోల్చాలో మనం నేర్చుకున్నాం.